ఆర్ యూ? హలో ఫ్రెండ్స్, ఇంటర్లింక్లో స్వాగతం. ఇప్పుడు మనం న్యూ వర్షన్ 5.04లో ఏం కొత్త వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు 89,0903 కమ్యూనిటీ చేరుకున్నాం. ఇప్పుడు మనం ఈ హోమ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్క్రోల్ అవుతుంది. బౌంటీ సీజన్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి 5.3, ఇది 5.4. ఈ 5.04 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వాలెట్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఇక్కడ చూడండి మీకు ఫోన్ టాపప్ అనే ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ. అయితే ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూఎస్ ఉన్న కాడ మన కంట్రీ ఇండియా సెలెక్ట్ చేయండి. ఇండియా సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి మన ఇండియాలో రీఛార్జ్ ఏమేమి ఉన్నాయి. ఎంటీఎన్ఎల్ క్రెడిట్స్, రిలయన్స్ జియో క్రెడిట్స్, ఎయిర్టెల్ క్రెడిట్స్, బిఎస్ఎన్ఎల్ ఇవి అయితే ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయినాయి. కాకపోతే మన ఐటీఎల్జీ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి మనం ఇప్పుడు చేసుకోలేం. కాకపోతే కంపెనీ ప్లాట్ఫామ్ అనేది మొత్తం క్రియేట్ చేస్తాం. ఐటీఎల్జీయే మనకు మాస్టర్ కాయిన్ అన్నట్టు. ఐటీఎల్జీ ఉంటేనే మనకు దాంతో స్వాప్ చేసి మనం ఐటీఎల్ పొందొచ్చు. ఐటీఎల్తోనే ఇవన్నీ రీఛార్జ్ అయితే మనకు ఐటీఎల్తోనే మనకు దీనిలో ఏది కావాలన్నా మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ వేసి ఈమెయిల్ వేసి నెక్స్ట్ ప్రొసీడ్ కావాలి. ఇప్పుడు మనకు ఐటీఎల్జీ రాలేదు కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ కోసం, కంపెనీ ఏమేమి మనకు కోసం ఫ్యూచర్లో ఏమేమి తెస్తున్నదని తెలుసుకోవడానికి ఇది మనకు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కంపెనీ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కాయిన్స్ ఇచ్చిన తర్వాత మీరు అమ్మేసుకొని వెళ్ళిపోవద్దు. మీరు నిత్యావసరాలన్నీ ఇక్కడనే వాడుకోవాలి. ప్రతిదీ ఇక్కడ లింకర్స్ మ్యాప్ వచ్చేసింది. అక్కడ షాపింగ్ మాల్ అన్నీ మీకు ఏది కావాలన్నా అన్నీ అక్కడ ఇప్పటివరకు 600 స్టోర్స్ వరకు రిజిస్టర్ అయినాయి. అయితే ప్రతి వస్తువు ఇక్కడనే కొనుక్కోవాలని ఈ కాయిన్తో వాళ్ళ కాన్సెప్ట్. అయితే వేచి ఉండండి, అందరు మైనింగ్ వదలకండి. మీ ఐటీఎల్జీ కాయిన్ని జాగ్రత్త చేసుకోండి. కేవైసీ వచ్చినప్పుడు కేవైసీ చేసుకొని, కేవైసీ అయిన తర్వాతనే మీ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మైనింగ్ అనేది ఆపకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Welcome to the Interlink family. We're so happy to have you. Let's get started.